research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ మంత్రివర్యులు చింతామోహన్ గత కొంతకాలం నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ను మళ్ళీ పునరుజ్జీవనం చేసేందుకు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ కరపత్రాలు ముద్రించి ఆయన చాలా జిల్లాలు ఈ పార్టీకి ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు కర్నూలు వరకు తిరుగుతూ వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలకు అంటే గిరిజనులు, ఎస్టీలు, ఎస్సీలు ఉండే ప్రాంతాలకు కూడా ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మీ సహాయ సహకారాలతో మళ్ళీ గెలిపించాలి, మనం అందరం బాగుంటామని కూడా ఆయన ప్రచారం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయాలన్నీ మాట్లాడేందుకు చింతామోహన్ మనతో ఉన్నారు. ఎంత మాట్లాడుతున్నారు? నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రజల్లోకి ఎలాంటి ఎజెండాతో మీరు రేపు 2024 ఎన్నికలు పోతున్నారు? మేము దాదాపు ఒక సంవత్సరం నుంచే మొదలు పెట్టేశాం. మరి ప్రస్తుతం గత 20 రోజులుగా గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది. సడన్ చేంజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు ఎస్సీలు కాంగ్రెస్కు ఓటేయాలనుకుంటున్నారు. ఎందుకు వేయాలనుకుంటున్నారు అని అంటే వాళ్ళు కట్టుకుంటున్నటువంటి ఇళ్ళ నిర్మాణం ఆగిపోయింది. మరి అంతేకాదు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. అంతేకాదు వాళ్ళ బిడ్డలకు స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు. మరి అంతేకాదు ముఖ్యంగా వాళ్ళు పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ ఆఫీసులకు వెళితే ఆదరణ లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఉన్నటువంటి ఆదరణ ఈ ప్రాంతీయ పార్టీల వల్ల లేదు, కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెసే మేలు అని అనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తీరుతున్నారు. మరి మైనారిటీలు వీళ్ళ హడావిడి ఎక్కువైపోయింది, బీజేపీ హడావిడి ఎక్కువైపోయింది. ఈ మైనారిటీలు ముఖ్యంగా ముస్లిమ్స్, క్రైస్తవులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరి అంతేకాదు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు పాత పింఛన్ విధానం కావాలంటున్నారు. అంగన్వాడీలు, మరి మున్సిపల్ వర్కర్లు అందరూ కాంగ్రెస్ బెస్ట్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దఫా 130 సీట్లతో అసెంబ్లీలో గెలవడం ఖాయం ఖాయం ఖాయం. సార్, ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతకుముందు చూశారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు చూశారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు. ప్రజెంట్ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ఇంకా ఆల్టర్నేట్ అతనే అని భావించుకోవచ్చా? నేను ఏం చెప్పాలా, నా ఫ్రెండ్ అది మా చిరంజీవి గారి తమ్ముడు, ఆయన గురించి నేనేం చెప్పను. కానీ కాంగ్రెస్ వైపు మాత్రం అందరూ చూస్తున్నారు, ఇది వాస్తవం. అక్కడ విజయకాంత్ అని ఒక ఆయన ఉండేవాడు, ఎక్కడ తమిళనాడు రాష్ట్రంలో. ఆ విజయకాంత్ ఏందో ఆయన విజయకాంత్ కమ్యూనిటీ మరి పవన్ కమ్యూనిటీ రెండు ఒకటే. మరి ఆ రోలే ఇక్కడ ఆయన ప్లే చేస్తున్నాడే కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాకు ఆయనకు కనపడటం లేదు. మేము చిరంజీవిని అడుగుతున్నాం, రావయ్యా పోటీ చేయవయ్యా మహానుభావ, తిరుపతి నుంచి పోటీ చేయి, నేను ఎమ్మెల్యేకి 50,000కో గెలిపిస్తాము. అంతేకాదు నేను ముఖ్యమంత్రి చేసేదానికి నేను ఢిల్లీలో ఉన్న పెద్దలందరినీ మెప్పిస్తానని కూడా చెప్తున్నాము. కానీ చిరంజీవి గారు ఇంకా ఆమోద ముద్ర వేయలే. ఆమోద ముద్ర వేస్తే మరి కాపు బలిజలు కోరుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం ఖాయం. అదేవిధంగా ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని వస్తారు. అయితే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా భర్తీ చేయాల్సిన బీజేపీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ మీద బురద పోస్తుంది. ఎందుకంటే వాళ్ళు సరిగా చేయలేదు, దానివల్లే మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం అంటారు. దాన్ని ఏమంటారు? ప్రత్యేక హోదా వాళ్ళు కాశ్మీర్లోనే తీసేశారు, మరి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తీసేశారు. వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వడం. వాళ్ళు ఏదైనా చేయగలిగితే ఉత్తరప్రదేశో మధ్యప్రదేశ్కో చేయాలనుకుంటున్నారు, గుజరాత్కి చేయాలనుకుంటున్నారు. కానీ మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన వాళ్ళకి మొగ్గు లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా లేదు, వాళ్ళకి ఓట్ పర్సంటేజ్ 1% కూడా లేదు. దీనివల్ల వాళ్ళు ఇంట్రెస్ట్గా ప్రత్యేక హోదా ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల పార్లమెంట్లో చట్టం చేసింది, తప్పనిసరిగా ప్రత్యేక హోదా తెచ్చేదానికి మేము సర్వసిద్ధంగా ఉన్నాం.
అంటే ఒకటి సార్, మీరు నెల్లూరు జిల్లా వాసి, అంటే చాలా కాలం నుంచి మీ పార్టీలో ఉండే, మీ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలుగా ఇచ్చేసిన వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినా, అయినా మీరు మాత్రం కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. అయితే మీకు ఎందుకు ఈ నెల్లూరు జిల్లాలో ఈ కాంగ్రెస్ శ్రేణులు మొత్తము ప్రోత్సాహం? ఇప్పుడు పెద్ద పార్టీ కార్యాలయంలో ఉంది, అక్కడ కూడా ప్రెస్ మీట్ మీరు పెట్టక ప్రెస్ క్లబ్లో పెట్టారు. నేను ఎక్కడ పోయినా, శ్రీకాకుళం పోయినా, వైజాగ్ పోయినా, విజయవాడకు పోయినా కూడా ప్రెస్ క్లబ్లోనే పెడతాను. తిరుపతిలో కూడా ప్రెస్ క్లబ్లోనే పెడతాను. అది జనార్దన్ రెడ్డి ట్రస్ట్, అది కాంగ్రెస్ ట్రస్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ సొంత సొత్తు కాదు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళటం లేదు. అది ఆయన జనార్దన్ రెడ్డి సుపుత్రుడు ఉన్నాడు, ఆయన చేతుల్లో ఉంది తాళం. అందుకని ఆయన తాళం అడగడం ఇష్టం లేదు. ఇక్కడ సుధాకర్కి ఫోన్ చేయగానే ఇచ్చేస్తున్నాడు, మేము వస్తున్నాం. ఇది మాకు కన్వీనియంట్గా ఉంది, కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది. మీరు మాత్రం కాంగ్రెస్ కోసము రాష్ట్ర వ్యాప్తం తిరుగుతున్నారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఎందుకు మీకు సపోర్ట్ చేయడం, ఏంటి కారణం? నెల్లూరు జిల్లా శ్రేణులు అంటే మా వాళ్ళకు ఫోన్ చేశాను, వాళ్ళ పేర్లు నేను చెప్పడం లేదు. నేను సాయంకాలం కూడా మాట్లాడాను. రండన్నా రండి అని పిలిచాను. మీకు నెల్లూరు జిల్లా మొత్తం మీ చేతికి పగ్గాలు ఇస్తానని చెప్పాను. ఇంకొక ఆయన ఫోన్ చేశాను, అయ్యా నువ్వు కూడా రావయ్యా అని చెప్పాను. పక్క జిల్లాలో ఉన్న వాళ్ళు అందరినీ మేము లోపల మాట్లాడుతున్నాం, వాళ్ళు వచ్చేదానికి రెడీగా ఉన్నారు. కాకపోతే వెంటనే వచ్చేదానికి తయారుగా లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత వీళ్ళందరూ దూకుతారు. అంటే టీడీపీ, వైసీపీ టికెట్లు ఖరారైన తర్వాత మొత్తం కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అయ్యా వాళ్ళకి బాగా తెలుసు వైసీపీ దఫ గెలవదు అని. ఆయన జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా ఓడిపోతాడు పులివెందుల్లో. ఆ అమ్మ సునీత అనే డాక్టర్ అమ్మ పోటీ చేయొచ్చు ఆయన పైన. ఆయన చేస్తే ఆయన పరిస్థితి ఘోరంగా ఓడిపోతాడు. వివేకానంద రెడ్డి కూతురు. ఇది పరిస్థితి. వైసీపీ రాదయ్యా, సింగిల్ డిజిట్లో పడుతుంది. టీడీపీకి కూడా గ్రౌండ్లో లేదు. మా మిత్రుడు ఏదో అనుకున్నాను చంద్రబాబు నాయుడికి ఏదో చాలా గ్రౌండ్ ఉందని. ఒక్క ఎస్సీ ఓటేడు చంద్రబాబు నాయుడికి. ఆయన వైఖరే స్పష్టంగా లేదు. భారతీయ జనతా పార్టీ పట్ల ఆయన వైఖరి స్పష్టంగా లేదు. ఎందుకు లేదనంటే ఆయన ఏందో మోడీని చూసి, అమిత్ షాని చూసి భయపడుతున్నట్టున్నాడు. ఆ పరిస్థితుల్లో మరి ముస్లింలు, క్రైస్తవులు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. అయితే ఈ షర్మిల రావడం వల్ల జగన్కి నష్టం అంటారా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి లాభం అంటారా, లేదంటే చంద్రబాబు నాయుడికి నష్టమా లాభం అంటారా? జగన్కి ఖచ్చితంగా కొంత నష్టం. కంట్లో నలుసులాగా ఆ అమ్మ. మరి కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ అయిపోయింది. చాలా మందికి తెలియదు. ఆకాశం చూసి మాట్లాడతారు. స్లమ్ కాలనీస్కి, ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు, మాస్కులు, చర్చిలకు పోయి ఎవడు గమనించటం లేదు. పూర్తిగా 30% పైనే ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి అంగన్వాడీ వర్కరు, ప్రతి మున్సిపల్ కార్మికులు అందరూ కాంగ్రెస్. బిజినెస్ కమ్యూనిటీ కూడా కాంగ్రెస్తో ఉంది. కారణం వాళ్ళకి ఆ జీఎస్టీ వల్ల వాళ్ళకి నష్టం వస్తూ ఉంది. ఇది పరిస్థితి. దుగ్గరాజపట్నం కోసం మీరు చాలా ప్రయత్నాలు చేశారు, ఎందుకు అదిలోనే ఆగిపోవాల్సి వచ్చింది? దుగ్గరాజపట్నం కొరకు నేను 32 మంది మంత్రుల చేత ఒప్పించాను. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. తర్వాత పార్లమెంట్లో విభజన చట్టంలో కూడా పెట్టించాను. మరి పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ రెండు మరి ఆమోద ముద్ర వేశాయి. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశాడు. వేసిన తర్వాత మేము దానికి శంకుస్థాపన చేయబోయే సమయంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అందుకని మన్మోహన్ సింగ్ రాలేకపోయాడు. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే మరి అదానీకి ఇది రావడం ఇష్టం లేదు. అదానీ గారు అడ్డం పెట్టాడు. దానివల్ల ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి కానీ అదానీ కంట్రోల్లో ఉన్నారు. అందువల్ల అది ఆగిపోయింది. మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి 100 రోజుల్లో దానికి పునాదిరాయి వేయించడమే కాదు, ఒక 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేస్తాం. దుగ్గరాజపట్నం రావడం ఖాయం. మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఖాయం. కాళహస్తి, నడికుడి రైల్వే లైన్ మార్గాలు కూడా మేము పూర్తి చేస్తాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. అదేవిధంగా అంటే జగన్మోహన్ రెడ్డి నిరుపేదల కోసం, అంటే ముస్లిం మైనార్టీస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీస్ మొత్తం
చాలా పథకాలు ఇచ్చారు, నవరత్నాలు ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ 2024 కూడా జనాలు నాకే అవకాశం ఉంది, నేను ఖచ్చితంగా 175 సీట్లతో గెలుస్తానంటారు. ఆయన ఇల్యూషను, ఆయన భ్రమ. వాస్తవానికి పేదవాళ్ళు నవరత్నాల పైన మొగ్గు చూపించటం లేదు. నేను అడిగాను పేదవాళ్ళని, అరే మీకు నవరత్నాలు ఇచ్చారు కదా, ఎందుకు ఇంత మార్పు వచ్చింది అని అంటే, అదేమన్నా మాకు కూడి పెడుతుందా గుడ్డిస్తుందా అని అంటున్నారు. వాళ్ళు కావాల్సింది ఇళ్ళు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ బిడ్డల స్కాలర్షిప్లు, వాళ్ళకి కావాల్సింది తాలూకా ఆఫీసులోనో పోలీస్ స్టేషన్లో ఆదరణ. ఇది కాదు నవరత్నాలు, అది కూడు గుడ్డ పెట్టదని వాళ్ళకి బాగా తెలుసు. చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఒక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు మరి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు, చంద్రబాబు నాయుడు కూడా వేయరు. లాస్ట్గా ఎన్ని సీట్లు మీరు రేపు స్టేట్లో గెలవబోతున్నారు? 130 అసెంబ్లీ స్థానాల్లో మేము గెలవబోతున్నాం. 175కి 25 లోక్సభ స్థానాల్లో 20 స్థానాలు మేము గెలవడం ఖాయం 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 ఖాయం. థ్యాంక్ యూ సార్. అంటే రాష్ట్రంలో 130 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదని కూడా మాజీ మంత్రి చింతామోహన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.